ఫుల్గా తాగి రోడ్లపైన చిందులేసే విషయంలో అబ్బాయిలతో పోటీ పడుతున్నారు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు. మేము తక్కువ కాదు అనే అమ్మాయిలు కలిసి ఫుల్గా మందు తాగి రోడ్లపైన యాక్సిడెంట్లు చేసి అక్కడ అడుగుతున్న వాళ్ళపై చిందులు వేయటంలో అమ్మాయిలు దూసుకుని వెళ్తున్నారు. ఆ ఘటన గురించిన బ్రేకింగ్ న్యూస్ నేను మీకు అందిస్తున్నాను. మద్యం మత్తులో ఒక యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక ఆటోను ఢీకొట్టారు. దీంతో గ్రామస్తులు అక్కడికి వచ్చి కారును ఆపారు. కారును ఆపడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులిద్దరూ అక్కడ గ్రామస్తులపై చిందులేశారు. ఆ కారును ఆపిన గ్రామస్తులపై అవసరమైతే ఎక్కించే, వాళ్ళపైన తొక్కించే అంటూ ఆ యువతి చిందులు వేసింది. ఆ యువతే ఒక దశలో డ్రైవ్ చేయడానికి, కారును తీయటానికి ప్రయత్నించింది. కానీ గ్రామస్తులంతా అడ్డుకోవడంతో చూడండి, ఒక యువకుడు అక్కడ చిత్రీకరిస్తున్న యువకుడిపై మద్యం మత్తులో దాడి చేయడానికి కూడా యువతి ప్రయత్నం చేసింది. నిజానికి గతంలో తాగి రోడ్లపైన చిందులేసి ఇలా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఎక్కువగా మగవాళ్ళు చేస్తూ ఉండేవారు, పురుషులు చేస్తూ ఉండేవారు. వాళ్ళని సమాజం నుంచి దూరం పెట్టాలి, అలాంటి ఘటనలకు పాల్పడే వాళ్ళము అని మహిళా లోకం కూడా నినదించేది. కానీ ఈ మధ్య కాలంలో మహిళలు కూడా అందులో ఏమాత్రం తగ్గడం లేదు. యువకులు ఎక్కువగా తాగడం, డ్రైవ్ చేయడం, ఒకవేళ బాధ్యత రాహిత్యంగా రోడ్లపైన కార్లు నడిపి ఎవరినైనా గుద్దితే అక్కడ అడిగిన వాళ్ళపై దాడులు చేయడంలో అబ్బాయిలతో పోటీ పడుతున్నారు అమ్మాయిలు కూడా. ఇక్కడ ఆ యువకులు ఇద్దరు కూడా ఫుల్గా తాగారు, ఒక ఆటోను ఢీకొట్టారు. చూడండి ఒకసారి, ఢీకొట్టిన దాటికి కారు కూడా ఏ విధంగా డ్యామేజ్ అయిందో. తప్పైపోయింది అంటూ ముఖం మూసుకుని వెళ్లాల్సింది పోయి ఆ గ్రామస్తులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అవసరమైతే తొక్కించే, ఎక్కించే అంటూ ఉన్నారు.